హాయ్ ఫ్రెండ్స్, ఇది కోజ అండి. రాత్రి ఒక ఫ్రెండ్ ఒకటి తెచ్చి ఇచ్చాడు నా కోసం అభిమానంతో. రే నీకు ఎలాగంటే కోజ అంటే ఇష్టం కదరా అని అన్నాడు. సర్లేరా వండించుకోరా అన్నాడు. ఇవాళ దీన్ని చికెన్ షాప్ తీసుకెళ్ళి దీన్ని పుట్టించి తెచ్చి కూర వండించుకున్నాం. నాటుకోడి పుంజు కోజ అండి, కోజ నాటుకోడి పుంజు. టేస్ట్ బాగుంటుందా? చాలా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడికి? షాప్కి అండి, చికెన్ షాప్కి. కొట్టేస్తాకి కొట్టించి మరి తినాలి కదండి మధ్యాహ్నం భోజనం. తింటారా మీరు? కోడి లేపేస్తారా? రాగి సంకట కూడా తింటామండి. రాగి సంగట నాటు కూడా బాగుంది. పుంజి కలర్ బాగుందండి. కలర్ బాగుంది. డ్యాగ్ అండి, డేగో పంది మీద అనుకుంటున్నాను. కూరకండి ఇది. అదేమిటి, ఏవి పట్టుకెళ్ళరా? సంచిలో పెట్టరా? సంచి కావాలండి. సంచి అండి, లేదండి సంచి లేదులేండి. చికెన్ షాప్ కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? 10 రూపాయలు తీసుకుంటాను సంచికి. అవునా? చక్కగా నీట్గా కాల్చి కొట్టిస్తారు. సరేనండి. అంత పుంజు మీరే తినేస్తారా అని వాటర్ వేస్తారా? ఎవరికి తింటామండి. గోదావరి అండి. ఏం గోదావరి? గోదావరి జిల్లాలో. పశ్చిమ గోదావరి, కృష్ణా డిస్టిక్. పశ్చిమ గోదావరి జిల్లాలో అండి. అంటే భీమవరం పెడతాం కానీ అమ్ముకోమండి. ప్రేమతోనా? ఎవరికండి? తెలిసిన వాళ్ళు. పంచితే ఊరుకోద్దండి మీ వైఫ్. అలాగండి, అలాంటి ఎన్నో చూస్తూ ఉంటామండి. వదిలేస్తాం. అర్థమైందండి. నాటుకోడి కూరండి. సరే మరి ఉంటామండి. ఏంటి సరిగ్గా పుంజం చూపించారా? ఎంత ఎట్టుకున్నారు ఏంటి? ఫ్రెండ్ ఊరికి ఫ్రెండ్ ఇచ్చాడండి. ఊరికినే ఇచ్చేసాడండి. ఫ్రెండ్ ఊరికి ఇచ్చాడు. ఈ రోజుల్లో రూపాయే డబ్బులు గాని అప్పుగా ఎవరు? గోదావరి అండి. మా అమ్మాయి ప్రేమతో ఇచ్చారండి పుంజుని. 3 గేలు అవుతుంది మాకు. ఫస్ట్ టైం అండి నేను వింటాం. మనం అంటే అభిమానం అండి. నా చేత వీడియో తీస్తున్నాను. మీ ఆవిడ ఏమనుకోదండి? పోతకి తీసుకెళ్ళి పోయించి ముక్కలు కొట్టించి పెద్ద పెద్ద ముక్కలు అండి. చికెన్ షాప్ కూడా నీట్గా కాలిపించాలండి. కాల్చిన తర్వాత పసుపు రాయించి కోడి కలర్ చూసారా, ఇది ట్యాగ్ అంటారండి. అర్థమైందండి. దీన్ని ముక్కలు కొట్టించి కూర వండించి అండి చక్కగా మధ్యాహ్నం భోంచేస్తామండి నీట్గా. అర్థమైందండి. చూడండి పుంజు. గోదావరి వాళ్ళు కూరలు ఎలా ఉంటాయో మధ్యాహ్నం చూదిగానండి. మీరు వీడియోలు మా మిస్సెస్ అర్థం కదా వీడియోస్ అట్లా చూదిగానండి. అర్థమైందండి. కూరకి దీని పేరేంటి? డేగా. దీన్ని డ్యాగ్ అంటారండి. సేమ్ డేగ లాగా ఉంది. కోజ అండి ఇది. కాసేపు కోజ అయిపోద్దండి. కోసైతే కోజ అయిపోద్దండి. అర్థమైందండి. సరేనండి, ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు? చికెన్ షాప్ కండి నేను చెప్పాను కదండి. ఇప్పుడు 4 సార్లు చెప్పాను. ఇంకెన్నిసార్లు అడుగుతారండి? చికెన్ షాప్కి వెళ్తాను. ఉంటానండి. లేదండి, మీ పిల్లలు 2 రోజులు వచ్చమంటున్నారుగా. అబ్బే ఎందుకండి, మీ పిల్లలకి చాలా ఇష్టం బాబు. దొరకదండి. నేను 5,000 అన్నా దొరకదు. 5,000 రూపాయల కోడిది. ఏమిటి పెంచుతారేంటి? ఏమిటండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఏట మాంసం, సోళ్ళు, సజ్జలు, రాగులు. మీకు అసలు నాన్ వెజ్ అంటే పిచ్చి అనుకుంటా. బాగా అసలు నీసు లేదే ముద్ద దిగదేమో. అస్సలండి. అసలు పప్పులు గిప్పులు ఎక్కడేమో. ఏమి దిగండి, నీసు ముద్ద కూడా అంటే అండి. ఉంటానండి. బాయ్ అండి. వెళ్తున్నా చూడండి. బతుకున్న కోడిని ముక్క ముక్కలుగా తీసుకొచ్చేస్తారు ఇప్పుడు. ఉంటుందండి.